शास्त्री है, मैं मणिकर्णिका का महत्व बता रहा हूँ। कहा गया है अन्य क्षेत्रे कृतम पापम काशी यात्रा विनश्यति। किसी भी क्षेत्र में कि वो जान में अनजान में किया हुआ दोष पाप काशी आने से भस्म होता है। काशी यात्रा कृतम पापम अंतर्गृही विनश्यति। अंतर्गृही कृतम पापम मणिकर्णिका स्नान विनश्यति, जहाँ आपने स्नान किया है। जब बच्चा पैदा होता है, मुंडन संस्कार होता है, यज्ञोपवीत होता है, शादी विवाह पड़ता है, तो सबसे पहला संग पूरे भारत के पंडित को बोलते हैं विश्वेश्वम माधवम दुंडिम दंडपाणि च भैरवम वंदे काशी गुहाम गंगा भवानी मणिकर्णिकाम अక్కడ ములుగేసి గంగా స్నానం తర్వాత పైకు మణికేశ్వర గుడి ఉంది కాశీ ప్రథమ లింగం దర్శనం చేసి ప్రథమ పునఃజన్మ లేదు మణికర్ణ్యాం కృతం స్నానో మణికర్ణిచ వీక్షణాత్ जननी जठरावासे वसंती न लवेर। जो मनुष्य मणिकर्णिका में स्नान कर मणिकेश्वर का दर्शन कर, पुनः जन्म नहीं है। एक श्लोक है, न मणिकर्णिका समो तीर्थम न काशी सदृशीपुरी न विश्वेश्वर समोलिंगम नास्ति ब्रह्मांड गोल के। पूरे ब्रह्मांड में ऐसी कोई जगह नहीं है। एक और श्लोक है, मरणम मंगलम यत्र सफलम यत्र जीवनम स्वर्ग से नायते अत्र सैसा शनि मणिकर्णिका। मरना मंगलकारी हो, जीवित रहना सफल हो, स्वर्ग का सुख तिनके के समान हो, वो श्री मणिकर्णिका स्थली है। दी एंड। ఇక్కడ విష్ణుమూర్తి 70,000 సంవత్సరాల తపస్య చేశారు. ఇది మండపం పేరు విష్ణు పాదుక. తర్వాత ఇది నీళ్ళు మొత్తం విష్ణుమూర్తి చెమట్, గంగా నీళ్ళకి ఏం సంబంధం లేదు. ఇది గంగా తల్లి ముందు తీర్ 12 గంటకి ఇక్కడ స్నానంకి విశేష ఫలం. ఇస్కాన్ పురాణం ఒకటే శ్లోకం ఉంది, మధ్యాహ్నే మణికర్ణికే హరియరో సాయిజ్ ముక్తి పదాయు. 12 మధ్యలో కోటి దేవత విష్ణుమూర్తి అందరూ ఇక్కడ వస్తారా, స్నానం చేసి అందరు యాత్రికి ముక్తి మోక్ష. వాళ్ళ కోసం గంగా తల్లి విడిగా విషయం, మణికర్ణిక తీర్థ్ విడిగా విషయం. ఇది మణికర్ణిక తీర్థ్, గంగా తల్లి ముందు తీర్థ్. ఇది చూసుకున్నట్టుగైతే ఇది విష్ణుమూర్తి చక్రమా చక్రతీర్థ్ అంటారు దీన్ని. ఇక్కడ దీనిలో చేస్తే చాలా మంచిది ఆరోగ్యానికి, అలాగే సకల పాపాలు పోతాయి. ముఖ్యంగా చూసుకుంటే 12 గంటల నుంచి 2 గంటల వరకు విష్ణుమూర్తి ఇక్కడ స్నానం చేస్తారు. విష్ణుమూర్తితో పాటు బ్రహ్మాది దేవతలు, కోటాది దేవతలు కూడా ఇక్కడ అందరూ కూడా స్నానం చేస్తారు. ఈ దీంట్లోనే ఇక్కడ చేయాలి. కాశీ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ స్నానం చేస్తే వాళ్ళకి ముక్తి లభిస్తుంది, పుణ్యం వస్తుంది అనేది పంతులు గారు నిర్మేష్ ద్వివేది మనకి చెప్తున్నారు. గంగా నీటికి అయితే సంబంధం లేదు. మొత్తం విష్ణుమూర్తి చెమట్. ఇది విష్ణుమూర్తి చెమట నుంచి వచ్చిన తీర్థం. అంటే అద్భుతం కదా, మనం ఎప్పుడు విన్నాము, ఎక్కడ కూడా వినలేదు ఇలాంటిది. మరి కాశీ వచ్చిన వాళ్ళు మాత్రం కంపల్సరిగా ఈ విష్ణుమూర్తి చెమట నుంచి వచ్చినటువంటి ఈ నీటిలో స్నానం చేస్తే సకల పాపాలు పోయి పుణ్యం వస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నాం. మనం ఇప్పుడు లోపలికి వెళ్తాము, లోపలికి వెళ్ళి చేద్దాము, నీళ్లు చల్లుకుందాము. ఇప్పుడు మనము విష్ణుమూర్తి చక్రతో ఏర్పడినటువంటి కుండలిలో ఉన్నాము. ఈ నీళ్లు చూస్తున్నామా, ఇవి నార్మల్ వాటర్ కాదు, కాశీలో గంగా కూడా కాదు. ఇది విష్ణుమూర్తి సాక్షాత్తు ఆయన చెమట నుంచి వచ్చిన నీళ్లు. ఆ చెమట నుంచి వచ్చిన నీళ్ళలో మనం స్నానం చేస్తాము. ఇది స్నానం చేస్తే చాలా మంచిది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. నమో నారాయణాయ నమః. ఇక్కడ ఇలా స్నానం చేయడం వల్ల భక్తులకి చాలా పుణ్యం వస్తుంది, వాళ్ళకి ముక్తి వస్తుంది, వాళ్ళు జన్మంటూ ఉండదు, ఇది కష్టాలు కూడా అవసరం కూడా ఉండదు అని భక్తుల నమ్మకం. మరి ముక్తి కోసం భక్తులు వస్తారు. అంటే ఇక్కడ ఇలా చెమటని కానీ లేదంటే ఇక్కడ ఇలా ఉంటుందని మీకు తెలుసు. మనం చూస్తున్నాం కదా, చాలా మందికి తెలియదు ఇక్కడ ఇలా ఉంటుందని. కాకపోతే చాలా మంది వచ్చి కూడా స్నానం చేస్తున్నారు ఇక్కడ. సో ఇది చాలా మంచి కార్యక్రమం అని చెప్పేసి మనం చెప్పాలి. రామకృష్ణ RTV వారణాసి.